నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ 2' మూవీ డిసెంబర్ 12న విడుదలై నందమూరి ఫ్యాన్స్ను ఎంతగానో అలరిస్తుంటే, కొంతమంది మాత్రం ఈ సినిమాలో లాజిక్ లేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన బోయపాటి శ్రీను, సినిమా కథ పూర్తిగా లాజిక్కు అనుగుణంగానే ఉందని, అష్టసిద్ధి సాధన చేసిన తర్వాత పాత్రకు అసాధారణ శక్తులు రావడం సహజమని వివరించారు. బోయపాటి మాట్లాడుతూ, తాను కథను రాసుకునే సమయంలో ప్రతి అంశాన్ని లాజిక్కు లోబడి డిజైన్ చేశానని, సినిమా అన్నాక అందరికీ ఒకేలా నచ్చాల్సిన అవసరం లేదని, ఒకరికి నచ్చిన విషయం మరొకరికి నచ్చకపోవడం సహజమని అన్నారు. అయితే విమర్శలు చేసేవారు సినిమాలోని నేపథ్యాన్ని, చెప్పాలనుకున్న కాన్సెప్ట్ను పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తను ఎక్కడా నిర్లక్ష్యంగా కథను రాయలేదని, ప్రతి సన్నివేశానికి ఒక కారణం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సినిమాలో అఖండ పాత్రకు సంబంధించి అష్టసిద్ధి అనే అంశాన్ని ఆయన ఈ విధంగా వివరించారు. అష్టసిద్ధి సాధన అనేది కొన్ని రోజుల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదని, దానికి దాదాపు 14 నుంచి 16 ఏళ్ల పాటు కఠినమైన సాధన అవసరం అవుతుందని, ఆ సాధన పూర్తయిన తర్వాత సాధకుడికి దైవశక్తులు లభిస్తాయని చెప్పారు. ఈ సినిమాలో కూడా ఇదే కాన్సెప్ట్ను చూపించానని, అఖండ అష్టసిద్ధి సాధన పూర్తి చేసుకున్న తర్వాత అద్భుత శక్తులు లభించాయని, ఆయన స్పర్శకే అసాధారణమైన పరిణామాలు జరుగుతాయన్న సంకేతాలను ముందుగానే చూపించామని అన్నారు. ఈ విషయాన్ని గమనించకుండా కేవలం కొన్ని సీన్స్ని తీసుకొని వాటిపై ట్రోలింగ్ చేయడం సరైన పద్ధతి కాదని ఆయన తెలియజేశారు. సినిమాలో ప్రతి విషయం డాక్యుమెంటరీలా ఉండాలన్న ఆలోచన తప్పని, ఇది మాస్ ఆడియన్స్ కోసం రూపొందించిన కమర్షియల్ సినిమా అని, ఇందులో మైథలాజికల్ ఎలిమెంట్స్, ఆధ్యాత్మిక భావనలు సహజంగానే ఉంటాయని, అఖండ పాత్రను ఒక సాధారణ మనిషిగా కాకుండా ఒక ప్రత్యేక శక్తిని ప్రతిబింబించే పాత్రగా చూపించామన్న విషయాన్ని ప్రేక్షకులు గుర్తించాలన్నారు. లాజిక్ లేదన్న విమర్శలు తనను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదని, థియేటర్లలో ప్రేక్షకుల స్పందనే తనకు అసలైన సమాధానమని ఆయన స్పష్టం చేశారు.